ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలన్నింటికీ దూరంగా ఉండడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యువ సంగ్రామ సదస్సుకు ఆయన హాజరు కాకపోవడంతో పార్టీ మార్పుపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. వ్యక్తిగత ఇతర కారణాల వల్లే మల్లారెడ్డి యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మల్లారెడ్డి బీఆర్ఎస్కు దూరం అవుతారని తాము భావించడం లేదని, ఆయన పార్టీతోనే కొనసాగుతారనే నమ్మకం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ప్రచారానికి ఆయన ఎలాంటి స్పష్టత ఇస్తారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి మల్లారెడ్డి అంశం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశం అవుతోంది. మొన్నటికి మొన్న యువ సంగ్రామ సభకు కూడా ఆయన హాజరు కాలేదు, బీఆర్ఎస్ నిర్వహించినటువంటి సభకి. సో దీంతో రకరకాల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా కరస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, మల్లారెడ్డి విషయంలో ఏం జరుగుతోంది? అండ్ ఆల్రెడీ ఇదివరకే కొన్ని లీక్స్ అనుకోవాలా లేకపోతే వాటిని ఏమనుకోవాలో తెలియదు, కానీ ఆల్రెడీ బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కి ఆయన లోనయ్యే ఛాన్స్ ఉంది. ఇలా రకరకాలుగా కొన్ని మనకి వినబడ్డాయి. అండ్ మరోవైపు కూడా ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఆయన ఆస్తులు కావచ్చు, వీటన్నిటికీ కాపాడుకోవడానికి ఆయన ఒక గట్టి పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే వార్త కూడా వచ్చింది. ఇవన్నీ చూసాం మనం. రీసెంట్గా జరిగింది ఏమిటి? ఆయన సభకు కూడా యువ సంగ్రామ సభకి హాజరు కాలేదు. దీనిపై మల్లారెడ్డి క్యాంపు నుంచి ఎలాంటి వార్తలు వస్తున్నాయి? వాళ్ళు ఏమైనా స్పందించారా? ఎందుకు ఆయన హాజరు అవ్వలేదు? ఏం చేయబోతున్నారు? పార్టీ మార్పుకు సంబంధించి కొందరు మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి స్పందిస్తూ, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, పార్టీ మారడం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. యువ సంగ్రామ సదస్సు సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరయ్యారు. మల్లారెడ్డి హాజరు కాలేదు. మల్లారెడ్డి హాజరు కానప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మల్లారెడ్డి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాలేదు, మల్లారెడ్డి తొందరలోనే పార్టీ మారుతున్నారు, బీజేపీలోకి వెళ్తున్నారు, తన కొడుకుకి కానీ లేకపోతే కోడలకు కానీ ఆయన ఎంపీ టికెట్ తెచ్చుకోబోతున్నారు, లేదంటే ఆయననే ఎంపీ టికెట్ తెచ్చుకోబోతున్నారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారే ఎమ్మెల్యేలుగా కొందరు, ఎంపీలుగా కొందరు పోటీ చేయబోతున్నారని కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ జరుగుతూ వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఆయన మౌనంగా ఉంటున్నారు. సో ఇక ఈ మధ్యకాలంలో చూస్తే మేడ్చల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేశారు. గట్కేసర్కి వెళ్ళారు. గట్కేసర్లో అందశ్రీ స్మృతివనంకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సో ఆ ఏరియా మేడ్చల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మల్లారెడ్డి ఆ ఏరియాలో పాల్గొన్నారు. సో మీ రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన, అదేవిధంగా కేసీఆర్ పైన, హరీష్ రావు పైన చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మల్లారెడ్డి వెనక కూర్చొని మౌనంగా ఉన్నారు. ఏం స్పందించలేదు, కనీసం ఖండించలేదు. బయటకు వచ్చి తెల్లారి కనీసం మీడియా సమావేశం పెట్టైనా సరే ఖండించాల్సి ఉంటే బాగుండు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేరుగా మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేసి బీఆర్ఎస్ పార్టీ పైన, గులాబీ దళపతి కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన ఘాటైన విమర్శలు చేస్తున్నప్పుడు కనీసం ఎందుకు ఖండించలేకపోతున్నారు? అంటే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా అనే సందేహాలు పార్టీలో సైతం వ్యక్తమయ్యాయి. యాక్చువల్గా యువ సంగ్రామ సదస్సుకు హాజరు కానప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇక మేడ్చల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ మల్లారెడ్డి ఇవ్వకపోవడంతో ఇంకొంచెం చర్చకు దారితీసింది. సో ఇక మల్లారెడ్డి పార్టీ మార్పు దాదాపుగా ఖాయమని కూడా అందరు భావించారు. కానీ నిన్న మల్లారెడ్డి స్పందించారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, పార్టీ మారేది లేదని కూడా చెప్పుకొచ్చారు. సో ఇక బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి కాబట్టి సో ఆ పరిణామాలకు సంబంధించి మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు స్పందిస్తూ, మల్లారెడ్డి పార్టీ మారుతారో అని మేము అనుకోవడం లేదు, బీఆర్ఎస్ పార్టీని ఆయన వీడుతారని కూడా మేము అనుకోవడం లేదు, పార్టీలోనే
కొనసాగుతానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో పార్టీలోనే మేబీ ఉండొచ్చు, ఆయన పార్టీ మారుతారని కూడా మేము అనుకోవడం లేదు. సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం, ఆయన నిన్ననే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, పార్టీ మారేది లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే రానున్నటువంటి రోజుల్లో పోటీ చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి చూడాలి, ప్రస్తుతమైతే ఆయన పార్టీ మారరు, బీఆర్ఎస్ పార్టీని వీడరు అని కూడా మేము అనుకుంటున్నామని కూడా చెప్పుకొచ్చారు. అంటే బీఆర్ఎస్ వర్షన్ మాత్రమే చెప్పుకొచ్చారు, కానీ ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు కదా. సో ఆయన యాక్చువల్గా నేను పార్టీ మారడం లేదని కూడా గత కొన్ని రోజుల నుంచి చెప్పుకొస్తున్నారు, కానీ మౌనంగా ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, తెలంగాణ భవన్కి పెద్దగా రావడం లేదు. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. అక్కడ ఆయన హాజరుగానటువంటి పరిస్థితి కనిపించింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సమావేశం, ఒకటి కీలకమైన సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. సో అక్కడ ఆయన పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు, నిరుద్యోగులు వచ్చారు, స్పందన బాగా వచ్చింది. సో జోష్ కూడా కనిపించింది బీఆర్ఎస్లో. కాంగ్రెస్ పార్టీ పైన నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అనేది కూడా అనుకున్నారు, కానీ అక్కడ కనపడలేదు. సో ఇక మేడ్చల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మౌనంగా ఉన్నారు. సో ఆయన మాత్రం పార్టీ మారడం లేదంటున్నారు, కానీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. సో ఏంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. కాబట్టి సో ఆయన పార్టీ మారుతారని, బీజేపీలోకి వెళ్తారని, కొడుకుకు లేదా కోడలికి ఎంపీ టికెట్ తెచ్చుకుంటారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమైతే మాత్రం ఆయన పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగానే ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. ఇంతకుముందు ఎవరు మా పార్టీ పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన ఎవరైనా విమర్శలు చేస్తే ఆయన తిరిగి ఘాటైన విమర్శలు చేసేవారు. సో ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నారు. సో ఇదే చర్చ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మౌనంగా మల్లారెడ్డి ఉంటున్నారు. సో పార్టీ మారుతున్నారు. సో ఏంటి బీఆర్ఎస్ పార్టీ ముందే ఊహించిందా అని ఈరోజు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు స్పందిస్తూ ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు. సో ఆయన పార్టీ మారుతారని మేము అనుకోవడం లేదు, బీఆర్ఎస్ని వీడుతారని కూడా మేము అనుకోవడం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి చూడాలి ఇక మల్లారెడ్డి మనసులో ఏముందో ఏంటో అనేది ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే అనుకున్నటువంటి కాలేజీలకు సంబంధించి ఆయన నెక్స్ట్ వేరే రాష్ట్రాల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారని, సో అందుకు బీజేపీతో కలిసిపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగినప్పుడు మాట్లాడినప్పుడు ఇదే అంశాలపైన చర్చ జరిగిందని, తర్వాత కోడలు ప్రీతిరెడ్డి ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడినప్పుడు, సో ఆ మధ్యకాలంలో బోనాలు లాస్ట్ ఇయర్ బోనాలప్పుడు కూడా చూస్తే బీజేపీ ఫ్లెక్సీలో ప్రీతిరెడ్డి ఫోటో కనిపించింది. సో అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ బోనాలు వచ్చాయి, లాస్ట్ ఇయర్ బోనాలు విషయం. సో ఇప్పుడు కూడా సో చూస్తే ఇలాంటి పరిణామాలు పెద్ద ఎత్తున 1 year నుంచి కూడా జరుపుకుంటూ వస్తున్నాయి. కాబట్టి సో ఏదేమైనా కొంత ఆయన పార్టీ కార్యక్రమాలకైతే దూరంగానే ఉంటున్నారని కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. సో చూడాలి మరి ఇక మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఆయన తీసుకోబోతున్నారు ఏంటనేది కూడా ఇప్పుడు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా చర్చగా మారింది. ఎందుకంటే ఒకవైపు డీలిమిటేషన్ జరుగుతుందంటున్నారు, మరోవైపు ఉన్న సీట్లలో ఉన్నాయే అంటే 119 నియోజకవర్గాలు, సో అవే ఉంటాయని కూడా అంటున్నారు. సో మరొకసారి మేడ్చల్ నుంచి మల్లారెడ్డిని పోటీ చేస్తారంటున్నారు. సో నియోజకవర్గాల్లో ఒకవేళ రిజర్వేషన్లు చేంజ్ అయితే ఎవరెవరు ఎటు వస్తారో తెలియనటువంటి పరిస్థితి వాస్తవంగా ఉన్నది. కాకపోతే అది ఒక 3 years ఉన్నప్పటికి కూడా ఎన్నికలు మనకు జనరల్ ఎలక్షన్స్ వచ్చేందుకు ఇంకొక 3 years ఉన్నప్పటికి కూడా సో ఇప్పటి నుంచే కొంత రాష్ట్ర రాజకీయాలు కొంత వాడివేడిగా కొనసాగుతున్నాయి. నీటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ప్రతిపక్ష అధికార పైన విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులపైన విమర్శలు, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన విమర్శలు. యాక్చువల్గా చూస్తే ఈ మధ్యకాలంలో నీటి అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కానీ అప్పుడప్పుడు కొందరు మౌనంగా ఉండడం, కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, వాటి విషయాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక వ్యక్తిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ మౌనంగా ఎందుకు ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్నటువంటి విషయానికి సంబంధించి సో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు స్పందించి సో ఆయన పార్టీ మారుతారని మేము అనుకోవడం లేదు, బీఆర్ఎస్ పార్టీని వీడతారని కూడా మేము అనుకోవడం లేదని చెప్పేసి కూడా మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఈరోజు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రమణ. ఓకే, సైదులు ముఖ్యంగా ఈయన పాత పరిచయాలు, పాత మిత్రులు అంతా కూడా చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కనుక అంతా కాంగ్రెస్లో కూడా ఉన్నారు. అంటే ఒకవేళ పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాల్లో కాంగ్రెస్ పేరు ఎందుకు వినపట్టలేదు? కాంగ్రెస్ వైపు వెళ్ళే ఛాన్స్ లేదంటావారా? ఎస్, వాస్తవంగా కాంగ్రెస్లోకి వెళ్తారు, మొదటగా వెళ్ళేది మల్లారెడ్డి అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని వెనకాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎందుకంటే పాత పరిచయం ఎక్కువగా చంద్రబాబు నాయుడుతోటి మల్లారెడ్డికి ఉన్నదని. ఎందుకంటే అసలు రాజకీయాలకు వచ్చింది ఆయన మొదటిగా టీడీపీలోంచి వచ్చారు. ఎందుకంటే ఆయన ఆనాడు మల్కాజ్గిరి ఎంపీగా టికెట్ తీసుకున్నారు, టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత మళ్ళా మొదటిసారి పోటీ వచ్చింది రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి మధ్య. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ విషయంలో విపరీతమైన పోటీ వచ్చింది. సో అప్పుడు కొంత ఇటు ఇద్దరి మధ్య కొంత
విభేదాలు కూడా వచ్చాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ 2023లో వచ్చినప్పుడు సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, సో చంద్రబాబు నాయుడు దీని వెనక నడిపిస్తారని చెప్పేసి కదా స్పెక్యులేషన్స్ జరిగాయి. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేందుకు ఎక్కడ కూడా ఆసక్తి చూపలేదు. వెళ్తే దేశంలో బీజేపీ బాగుంది, మోడీ పాలన బాగుంది, సో మరికొన్ని ఏళ్ల పాటు దేశాన్ని బీజేపీని వెళ్తుందని కూడా ఆయన ఒక్కోసారి బహిరంగంగానే చెప్పుకొచ్చారు. కాబట్టి సో ఆయన బీజేపీలోకి వెళ్ళేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మోడీతో ఆయన ఫ్యామిలీతో సహా వెళ్ళి కలిసినప్పుడు కూడా అదే చర్చ జరిగింది తప్ప ఈయన ఒకసారి ఆల్రెడీ కర్ణాటకకి వెళ్ళారు ఆ మధ్యకాలంలో. ఎందుకంటే మనకి 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు యాక్చువల్గా కర్ణాటకకి వెళ్ళారు. అప్పుడు కర్ణాటకలో ఎన్నికల టైంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డీకే శివకుమార్తో కూడా ఆయన సంప్రదింపులు జరిపారని కూడా అన్నారు. అంటే డీకే శివకుమార్తో కర్ణాటకలో యూనివర్సిటీ పెడుతున్నారని, డీకే శివకుమార్తో సంప్రదింపులు జరిపితే రేవంత్ రెడ్డికి చెప్తారని, ఆ రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కొందరు కాంగ్రెస్లోకి వస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ తీరా చూస్తే వేరే విషయంలో మేము డీకే శివకుమార్ని కలిసాము, పార్టీలోకి వచ్చేది కాదని ఆయన బహిరంగంగా చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఎన్నడూ కూడా ఆయన బహిరంగంగా చెప్పలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీని వీడనని బహిరంగంగా చెప్పారు కానీ బీజేపీలోకి వెళ్తానని చెప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయ్యేది లేదని చెప్పుకొచ్చారు. కాబట్టి చూడాలేక ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంచెం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆయన ఘాటైన విమర్శలు గట్కేసర్లో అందశ్రీ సంస్మరణకు సంబంధించిన అందశ్రీ జయంతి రోజు ఆ రోజు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన, అదేవిధంగా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలకు మల్లారెడ్డి మౌనంగా ఉండడంపై మరోసారి అంశంగా మారినటువంటి అంశం అనమాట. సో అందుకు 2-3 రోజుల నుంచి కూడా ఆయన ఈ అంశమే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అంశం మారింది. కాబట్టి సో అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. కాబట్టి సో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.